ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. రండి, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము. అనారోగ్యము నుండి విడుదల కొరకు, అప్పుల నుండి విడుదల కొరకు, నిరుద్యోగము నుండి విడుదల కొరకు, మంచి ఉద్యోగము కొరకు, వివాహము కొరకు, గర్భఫలము కొరకు, నిందలు తొలగిపోవాలని, అవమానాలు తొలగిపోవాలని, బిడ్డల కొరకు, వారి చదువుల కొరకు, వారి క్షేమము కొరకు, బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించులాగున స్థిరత్వము కొరకు, త్రాగుడు నుండి విడుదల కొరకు, బంధకాల నుండి విడుదల కొరకు, చాతబడి నుండి విడుదల కొరకు, సైతాను శోధనల నుండి విడుదల కొరకు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము కొరకు, అందరితో సఖ్యత కొరకు, శాంతి నెమ్మది కొరకు, సమృద్ధి కొరకు, రక్షణ లేని వారి రక్షణ కొరకు, కుటుంబీకుల రక్షణ కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు, విదేశాలలో ఉంటున్న మీ వారి క్షేమము కొరకు, స్వదేశములో ఉంటున్న మీ తల్లిదండ్రుల క్షేమము కొరకు, దేవుని ఆశీర్వాదముల కొరకు, దేవుని అభిషేకము కొరకు, నిత్యజీవము కలుగునట్లు ప్రార్థించుటకును, పరలోకపు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడినట్లుగాను, సొంత గృహము కొరకు, అవసరతల నిమిత్తము వస్తువాహనములు కొనుక్కొనుటకు, కోర్టు కేసుల నుండి విడుదల కొరకు, కోర్టు కేసులు కొట్టివేయబడినట్లుగాను, దయ్యముల నుండి దురాత్మల నుండి విడుదల కొరకును, దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకును, పరిశుద్ధ జీవితము కొరకును, పరిశుద్ధ జీవితము కొనసాగించునట్లుగాను, దేవుని చిత్తము నెరవేర్చుటకును రండి, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేద్దాము. ప్రభువు కృపను పొందుకుందాము. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మెసేజ్ ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ పేరు, మీ సమస్య వ్రాసుకొని ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున మీరు కూడా చేయివేయాలని ఆశపడినట్లయితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరును చేయివేయండి. తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదము, దీవెనకరముగా ఉంటుంది. ప్రభు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే సమృద్ధిగా కోయును గనుక మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తినప్పుడు ప్రభువు దాన్ని సమృద్ధిగా కోపిస్తాడు. ఇహమందు పరమందు ప్రభువు ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేవుడు మీతో గొప్ప పంట కోయించునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఐ యామ్ ది గుడ్ షెపర్డ్, ది గుడ్ షెపర్డ్ గివిత్ హీస్ లైఫ్ ఫర్ ది షీప్. ఆ గుడ్ షెపర్డ్ ఎవరో కాదు, ఆ మంచి కాపరి ఎవరో కాదు, మన ప్రభువైన, మన కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు. ఆయనే మనకు మంచి కాపరి. దేవుని బిడ్డలారా, ప్రతి మందకి కాపరి ఉన్నట్టుగానే ప్రతి మనిషికి కూడా కాపరి కావాలి. కాపరి అవసరము. కాపరి ఉంటేనే తోడేళ్ళు రావు, కాపరి ఉంటేనే పులులు రావు, సింహాలు రావు. దావీదు కాపరిగా ఉన్నాడు. గొర్రెల మీదికి ఎలుగుబంటొచ్చింది, సింహం వచ్చింది, ఇంకా అనేక రకాల తోడేళ్ళు కూడా వచ్చుంటాయి, దొంగలు వచ్చుంటారు.
కానీ దావీదు యెహోవా హృదయానుసారుడు గనుక ఆ వచ్చినటువంటి సింహమును ఎలుకబంటిని వాటి నోటిని చీల్చివేసి గొర్రెపిల్లను కాపాడుకున్నాడు. అదే మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను కాపాడుకొనుటకు చాలిన దేవుడై ఉన్నాడు. అయితే ఆయన బలముతోనో శక్తితోనో మన ఆత్మను కాపాడలేదు గాని ఆయన మనము చేసిన పాపముల నిమిత్తము సిలువలో మరణించక తప్పదు అని తెలిసినప్పుడు ఆయన మన కొరకు సంతోషంగాను పట్టుదలతోనూ విడవక ఎడబాయక ప్రేమించే ప్రేమతో మన కొరకు సిలువలో ఆయన మరణించాడు. ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. అది మార్పు లేని ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో రాయబడి ఉంది, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన ఘడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం. ఎప్పటిదాకా? అంతము వరకు ప్రేమించాడు. మొదటిలో ఏ ప్రేమో చివరి శ్వాస వరకు అదే ప్రేమను చూపించాడు. గాని ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమలో ఎప్పుడూ మార్పు రాలేదు, ఎక్కడా మార్పు రాలేదు. యేసయ్య ప్రేమ మార్పులేని ప్రేమ. అంతేకాదు మన ప్రభువైన యేసయ్య ప్రేమ పవిత్రమైన ప్రేమ. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, తండ్రి నన్ను ఎలాగును ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. దేవునికే మహిమ కలుగునుగాక. కుమారుణ్ణి తండ్రి ఏ విధంగా ప్రేమించాడండి? ఏకైక కుమారుడు, శ్రేష్టమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న కుమారుడు. దేవునికి స్తోత్రం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న కుమారుడు యేసయ్య. ఎంత ప్రేమించాడో ప్రభువుని తండ్రి అయిన దేవుడు. అదే ప్రేమతో క్రీస్తు కూడా మనల్ని, అంటే ఎవరు మనం? అల్పులము, ఎన్నికలేని వారము, తృణీకరించబడిన వారము, వెలివేయబడిన వారము, ఈ లోకంలో ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకి నోచుకోని వారము, నమ్మకత్వానికి నోచుకోని వారము, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి వారము. ఆయన నీతేమో వెలుగుతూ ఉంటుంది సూర్యుని కాంతిలాగా, మన నీతేమో మురికి గుడ్డలాగా ఉంటుంది. అలాంటి మనలని ఎలాగు ప్రేమించాడట? తండ్రి ఏ విధంగా శ్రేష్టమైన కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన అద్వితీయ కుమారుణ్ణి ప్రేమించినట్టుగా మనల్ని యేసయ్య ప్రేమించాడట. మనం ఎవరం? దుమ్ములాంటి వారం. దావీదు అంటాడుగా, అయా నేను పురుగులాంటి వాణ్ణి అని, ధూళిలాంటి వాణ్ణి అని. అలాంటి మనల్ని యేసయ్య ప్రేమించడం అంటే మాటలా? చాలామంది మా బంధువులు అంటూ ఉంటారు, నువ్వేదో క్రైస్తవంలోకి వెళ్ళావు, ఏదో పెద్ద ఘనకార్యం ఏదో చేశానని అనుకుంటున్నావు నువ్వు. పిచ్చోడా, మాకు 3,000,000 దేవతలున్నారు, మాకేం తక్కువ మీ మతంలోనికి రావడానికి అని మా బంధువులు అంటుంటారు నన్ను. నేనంటాను, 3,000,000 దేవతల్లో ఏ ఒక్క దేవుడైనా నీ కొరకు ప్రాణం పెట్టాడా? పెదనాన్న నీ కొరకు ప్రాణం పెట్టాడా? పిన్ని నీ కొరకు ప్రాణం పెట్టాడా? అక్క నీ కొరకు ప్రాణం పెట్టాడా? తమ్ముడు నీ కొరకు ప్రాణం పెట్టాడా? నాన్నమ్మ నీ కొరకు ప్రాణం పెట్టాడా? అమ్మమ్మ అని మా బంధువులతో నేను అడిగినప్పుడు వారి యొద్ద జవాబు దొరకదు. 3,000,000 దేవతలేమి,
38 కోట్ల దేవతలుంటే మనకేమి? నిన్ను ప్రేమించని వారు, తనకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించని వారు నీకుంటే ఏమి, ఉండకపోతేనేమి. కానీ నా దేవుడు తనకంటే కూడా నన్నెక్కువగా ప్రేమించాడు. తనకంటే కూడా మనందరినీ ఎక్కువగా ప్రేమించాడు. ఇంత గొప్ప శ్రేష్టమైన దేవుణ్ణి మనం ఎక్కడ చూడగలుగుతాము? ఎవరు ఈయన అంటే మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. అంతకంటే గొప్ప కాపరి కానీ, అంతకంటే గొప్ప ప్రేమ గలవాడు కానీ ఈ లోకంలో ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనైతే ప్రాణం పెట్టాడు కానీ, మరి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఆయనకు నచ్చినట్లుగా నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని బిడ్డ, ఆయనకు నచ్చినట్టుగా జీవించు. ఆయన కోసము నీ చేతనైనది చెయ్యి. దానిని బట్టి ప్రభు హర్షిస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మేము దుమ్ము లాంటి వారం, ధూళి లాంటి వారం. మా కొరకు ప్రాణం పెట్టిన నిజమైన మా కాపరివి, నిజమైన మా మంచి కాపరివి నువ్వే తండ్రి. నీవు తప్ప ఈ లోకంలో మాకు రక్షకుడు లేడు. నీ ద్వారా తప్ప మాకు రక్షణ లేనే లేదు. కాబట్టి తండ్రి, ఎల్లప్పుడూ నీ రక్షణ కావాలి, ఎల్లప్పుడూ నీ కృప కావాలి తండ్రి. నీ కృపలో మమ్మల్ని కప్పి ఉంచుమని, అలాగే ప్రభువా, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.